ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటిల్ హాట్ ఫేవరెట్ గా ఉంది. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన పేసర్ ఉండడం. తన బౌలింగ్ తో హడలెత్తించగల స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టోరీ నుంచి వైదొలిగారు. గత ఆస్ట్రేలియా టూర్ లో 5వ టెస్టు 2 ఇన్నింగ్స్ లో వెన్నునొప్పి కారణంగా అతను అత్యవసరంగా స్కానింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బౌలింగ్ చేయకపోవడం అందరినీ ఆందోళనకు నెట్టింది. గత నెల రోజుల నుంచి బుమ్రా ఫిట్నెస్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో అతడికి చోటు కల్పించినప్పటికీ అతడు పాల్గొనడంపై సందిగ్ధత ఇంకా కొనసాగుతుంది. మంగళవారం మార్పుల కోసం చివరి రోజున బీసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంతి ఇవ్వడం మంచిదని భావిస్తూ బుమ్రాను పక్కన పెట్టింది. మరోవైపు షమి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఆడారు. కానీ ఇప్పుడు మరో సమస్య అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. విరాట్ కోహ్లీ మోకాలికి వాపు రావడంతో ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో ఆడలేదు. కానీ అది పెద్ద సమస్య కాదనే నమ్మకంతో రెండో వన్డేకు బరిలోకి దిగారు. మళ్లీ గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటనే సగటు భారతీయుడి మనసులో సందేహాలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులు తమ అభిమాన క్రీడాకారుల ఆరోగ్యంపై ఎదురు చూస్తూ మనసులో అనేక ప్రశ్నలు కలగడం సహజమే అనిపిస్తుంది. ఇప్పటి వరకు వెలువడిన గాయాల జాబితాలో ఎక్కువగా ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించాలన్న నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇక ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఇప్పటికే గాయంతో దూరంగా ఉన్నారు. తాజాగా వన్డేలకు వీలుకోడు పలికిన మార్కస్ స్టోయినిస్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. ఈ గాయాల కారణంగా స్టార్ పేసర్ జో సెజల్వుడ్ కూడా మెగా టోర్నీని మిస్ అవుతున్నారు. గత వన్డే ప్రపంచ కప్ ను గెలిచిన ఆసీస్ ఈసారి కీలక ఆటగాళ్ల గైర్హాజరుతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఆశలు పెట్టుకోవడం కష్టమని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంగ్లాండ్ నుంచి వస్తున్న వార్తలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ జాకబ్ బేథెల్ భారత పర్యటనకు వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లీష్ జట్టు చివరి వన్డే సిరీస్ ను ఆడుతుంది. తొలి వన్డేలో అతను హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బౌలింగ్ లో కూడా ఒక వికెట్ తీసుకున్నారు. అయితే భారత్ సులువుగా విజయం సాధించింది. ఇప్పుడు రెండో వన్డే నాటికి అతనికి తొడకండ్రాలు నొప్పి రావడంతో ఆ సిరీస్ నుంచి కూడా వైదొలిగారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడంపై అనుమానాలు మొదలయ్యాయి. ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో ఆటగాళ్ల గాయాలు, దూరం అవడం, జట్లపై పడే ప్రభావం ఇవన్నీ క్రికెట్ ప్రేమికులకు మామూలు విషయం కాదు. అయితే ఇది క్రీడా ప్రపంచంలో ఆవశ్యకమైన ఒక భాగం. ఈ క్రమంలో ఆటగాళ్లు తమ శక్తి పట్టుదలతో ముందుకు సాగాలని కోరుకుందాం. అంతకుముందు పాక్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచన్ రవీంద్ర నుదుటికి బంతి బలంగా తాకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజెంట్ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లతో కివీస్ ట్రై సిరీస్ ఆడుతున్నది. అయితే మొదటి మ్యాచ్ లోనే గాయపడడం రచనకు మరింత కష్టం అవుతుంది. అతను త్వరగా కోలుకొని మిగతా మ్యాచ్ల్లో ఆడగలడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కివీస్ అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన రచన్ ఈసారి బరిలోకి దిగకపోతే కివీస్ కష్టాలు తప్పవనే చర్చలు జరుగుతున్నాయి. ఇక పేసర్ లూకీ ఫెర్గుసన్ కూడా కండరాలకు హాని జరిగింది. అందుకే అతను కూడా మొదటి మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. అతనికి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం కష్టమేనన్న వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు కూడా గాయాల ఒత్తిడి తప్పడం లేదు. జనవరి 3వ వారంలో అన్ని జట్లు తమ స్క్వాడ్లను ప్రకటించగా పాక్ మాత్రం ఆ నెలాఖరులోనే ప్రకటించింది. యువ సంచలనం సయీం అయూబ్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. చీలమండ గాయంతో టోర్నీకి దూరమయ్యారు. 9 అంతర్జాతీయ వన్డేలలో 3 సెంచరీలు సాధించి 64.38 సగటుతో 515 పరుగులు చేసిన అయూబ్ పాక్ మేనేజ్మెంట్ ను ఆశ చూపించిన క్రీడాకారుడు. ఇక సౌత్ ఆఫ్రికా జట్టుకు ఒక షాక్ ఎదురైంది. పేసర్ అండ్రిస్ నోకియా వెన్నునొప్పితో ట్రోఫీ నుంచి వైదొలిగారు. ఈ విధంగా అన్ని జట్లు తీవ్ర గాయాల బాధతో దూరంగా ఉన్నప్పటికీ టోర్నీపై ఉన్న ఉత్కంఠ ఏమాత్రం తగ్గడం లేదు.